ఆ వీడియోని యష్కి చూపించి మీ అమ్మ బాగానే రికవర్ అయ్యారు కదా, ఇంకా నా కొడుకుని నా దగ్గరికి పంపించమని అడుగు. సరే అక్క, ఉంటాను. యష్, ఏంటి? మీ అమ్మ కోలుకున్నారు కదా, ఇంకా నా కొడుకుని నా దగ్గరికి పంపించే. మా అమ్మ కోలుకుందని నీకెవరు చెప్పారు? అయినా ఈ వీడియో నీకెలా వచ్చింది? రిషిని మా దగ్గరికి పంపించినట్టే పంపించి మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఎవరినైనా గూఢచారిని పెట్టావా? ఈ వీడియో పంపించింది మీ ఇంటి గూఢచారే. మా ఇంటి గూఢచారా? అదే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ ప్రసాద్ గారు. లాయర్ గారు సింధుకెందుకు ఆ వీడియో పంపించారు? మాట్లాడవే యష్, నువ్వు తీసుకొచ్చి దించుతావా లేక నేనే మీ ఇంటికొచ్చి రిషిని తీసుకెళ్ళనా? అదేంటి అలా అంటావు? రిషి 3 రోజులు మాతో ఉండడానికి నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు ఇలా అడ్డం తిరుగుతావేంటి? నువ్వే కదా మాటిచ్చింది, మరి నువ్వే తప్పుతావా? అది కాదు యష్. సింధు ప్లీజ్, అసలే నేను ప్లాన్లో జరిగిన మిస్టేక్ని ఎలా కవర్ చేయాలని టెన్షన్ పడుతున్నాను. నువ్వు నన్ను ఇంకా టెన్షన్ పెట్టుకో. హలో, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. సునంద మ్యామ్ అడిగితే ఏం చెప్పాలి? ఇంజనీర్ గారు, ఇంజనీర్ గారు, స్టాఫ్ ఒకసారి ఇలా రండి. జరిగిన తప్పుని ఏదో ఒక విధంగా సరిచేయాలి, లేదంటే మేడం కోపడతారు. మీకేదైనా ఐడియా ఉంటే చెప్పండి. యష్ కానీ ఆ ఇంట్లో వాళ్ళు కానీ కావాలనే రిషిని నాతో మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు. అది అర్థమవుతుంది. ఎందుకు వీళ్ళంతా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారో? ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది. అది తెలియాలంటే రిషిని కలిసి మాట్లాడాలి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక మాయ చేసి రిషి లేడని చెప్పి నన్ను వెనక్కి పంపించాలని ట్రై చేస్తారు. అప్పుడు నేను మళ్ళీ వాళ్ళతో గొడవ పడాలి. అదేవి లేకుండా రిషిని ఈ సైట్కే రప్పిస్తే ఎస్, ఇక్కడే తనతో మాట్లాడి విషయం తెలుసుకోవచ్చు. రిషిని ఎలా ఇక్కడికి రప్పించడం? నేను ఫోన్ చేసినా ఆ ఇంట్లో ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పరు. ఇప్పుడెలా? యష్ మొబైల్ నుంచే పిల్లల్ని ఇక్కడికి తీసుకురమ్మన్నట్టు మెసేజ్ పెడితే
రిషి రండి భోంచేద్దురు గాని. మేము ఆడుకుంటున్నాం నానమ్మ. ఇప్పుడు కాదు, తర్వాత తింటాం. ఎప్పుడు ఆటలేనా? అన్నం తినే టైంకి అన్నం తినాలి. కావాలంటే భోంచేసిన తర్వాత ఆడుకుందురులే. రండి తిను 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 తిను. తిను 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 తిను. మీరు ఆడుకోవాలంటే బలం కావాలి. బలం రావాలి అంటే అన్నం తినాలి కదా. ఆట అయిపోయిన తర్వాత తింటాను. శశి, మనం ఆడుకుందాం. ఆగు రిషి, తిను. ఇదిగో నువ్వు కూర అన్నమే సరిగ్గా తినలేదు. పప్పు, సాంబార్, పచ్చడి, పెరుగు అన్నీ ఉన్నాయి. అమ్మో, ఇదిగో నా వల్ల కాదు. అరే రిషి ఆగు నాన్న. రిషి అరే ఆగు. రే పట్టుకో పట్టుకో. రిషి ఆగురా. రిషి పిల్లల్ని సైట్కి తీసుకురమ్మన్నట్టుగా సంధ్యకి మెసేజ్ చేస్తే తప్పకుండా రిషి శశిని ఇక్కడికి తీసుకొస్తుంది. ఎక్కడికి వెళ్ళింది సింధు? సంధ్య, పిల్లల్ని తీసుకుని సైట్ దగ్గరికి రా. ఖచ్చితంగా సంధ్య పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వస్తుంది. నేను రిషిని శశిని చూడొచ్చు. జాగ్రత్త రిషి, దొరికేసాడు. రిషి వదినా, దౌతా దౌతా. అమ్మా నానమ్మ, నానమ్మ, వదినా, నానమ్మ, నానమ్మ, ఏమైంది? ఏమైంది? మళ్ళీ నీకు గుండెల్లో నొప్పి వచ్చిందా? అదేం లేదులే నాన్న, బానే ఉన్నాను. దౌతా, రిషి, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మీ నాన్నమ్మకి అస్సలు ఒంట్లో బాగుండటం లేదు రిషి. అవును రిషి, ఎప్పుడు చూడు నా మనవడు నన్ను వదిలి వెళ్ళిపోయాడంటూ నీ మీద దిగులుతో ఒకటే బాధపడతా ఉండదనుకో. వాళ్ళ నానమ్మకు ఆరోగ్యం బాగోలేదు, ఒకసారి రిషిని చూడాలంటుంది. నిన్ను పంపించమని మీ అమ్మని మీ నాన్న ఎన్నిసార్లు అడిగినా సరే ససేమిరా నా కొడుకుని మీ ఇంటికి పంపించరంటే పంపించడానుండది. నువ్వు తిరిగి ఇక్కడికి వచ్చాకే మీ నాన్నమ్మ ఆరోగ్యంలో చాలా చేంజ్ వచ్చిండది తెలుసా? అవునా నానమ్మ? అవునరా రిషి. బాధపడుకున్నానమ్మా, ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను కదా, ఇంక నీకేం కాదులే. నా గురించి వదిలే, అసలు ఇద్దరు ముందు అన్నం తినండి. మంచిలు తీసుకొస్తాను. ఎటు వెళ్ళావు? ఏదైనా ఐడియా వచ్చిందా? అదే డిస్కస్ చేస్తున్నాను. తొందరగా డిస్కస్ చేయండి, మేడం వచ్చే టైం అయింది. ఈ టైంలో పిల్లల్ని తీసుకుని సైడ్ కడికి రమ్మని మెసేజ్ చేసిండాడు. దీనికెందుకు మీ అంత ఆలోచిస్తా ఉండవు? పిల్లల్ని తీసుకుని వెళ్ళొచ్చు కదా. బయట అలా సరదాగా అల్లుడు గారితో నువ్వు తిరిగితేనే అల్లుడు గారిని క్లోజ్ అయ్యేది. మంచి అవకాశం, వెళ్ళమ్మే. సంధ్య, ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అబ్బాయి మెసేజ్ చేసిండాడు దావత. ఇదేంటి
వీడు సడన్ గా పిల్లల్ని తీసుకుని సైట్కి రమ్మంటున్నాడు. నాన్న మమ్మల్ని సైట్కి రమ్మన్నారా? హాయ్, వెళ్తాం నాన్నమ్మ. అసలు వీడి పిల్లల్ని ఎందుకు రమ్మన్నట్టు? అంటే సైట్కి వెళ్ళిన తర్వాత పిల్లలతో బయటికి వెళ్దామని ఏమైనా ప్లాన్స్ వేసిండాడేమో అత్త. అన్ని విషయాలు మెసేజ్ చేయలేరు కదా. రిషి మనతో ఉండేది ఇంకో 2 రోజులే. ఇలా బయటికి తీసుకెళ్ళిపోతే నేను రిషిని మిస్ అవుతాను. వద్దు, పిల్లలు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉంటారు. వెళ్తే ఏమవుతుంది వదినా? వెళ్ళని. నీకు విన పిచ్చా? వద్దని చెప్తుంటే అర్థం కదా. అక్కడ సైట్లో యష్తో పాటు ఆ సింధు కూడా ఉంటుంది. రిషి వాళ్ళ అమ్మని చూస్తే అట్నుంచట దాంతో వెళ్ళిపోతాడు. అవసరమైంది. సంధ్య, నేను యష్తో మాట్లాడతాను, వాడికి ఫోన్ చేయి. నానమ్మ, కాసేపు అలా బయటకు వెళ్ళి హ్యాపీగా గడిపొస్తాం ప్లీజ్ నానమ్మ. అది కాదురా రిషి. రేపు ఎలాగో రాఖీ పండగ కదా, మేము నాన్నతో బయటకు వెళ్ళి రాఖీలు కొనుక్కోవాలి కదా. వెళ్తాం నానమ్మ. ప్లీజ్ నానమ్మ, వెళ్తాం నానమ్మ. ప్లీజ్ నానమ్మ, వెళ్తాం నానమ్మ. ప్లీజ్ నానమ్మ. నానమ్మ ప్లీజ్ నానమ్మ, వెళ్తాం నానమ్మ. వదినా, ఏంటి ఆలోచిస్తుంటావు? సైట్లో సింధు లేదనుకుంటాను. ఉంటే అల్లుడు గారు పిల్లల్ని అక్కడికి ఎందుకు తీసుకురమ్మంటారు? రిషి సింధుని చూస్తే తనతో వెళ్ళిపోతాడన్న విషయం మీ అబ్బాయికి కూడా తెలుసు కదా. సరే, వెళ్ళి త్వరగా వచ్చేయండి. సరే, వెళ్ళి రెడీ అవ్వండి. సంధ్య, అక్కడ సైడ్ దగ్గర సింధు ఉంటే మాత్రం వెంటనే పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేయ్, అర్థమైందా? అట్నే అత్త. అయినా యష్ పనిలో ఉండగా పిల్లల్ని రమ్మనటమేంటి? వదినా, వదిలే. ఎందుకు చిన్న విషయానికి అంత ఎక్కువగా ఆలోచిస్తా ఉండవు? యష్, సునంద మేడం వచ్చేసారు. మేడం వచ్చేసారా? ఏం చేయాలో ఏం చెప్పాలో ఏమీ అర్థం కావట్లేదు. ప్లానింగ్ చేసింది నువ్వే, దాన్ని ఇంజనీర్కి ఫార్వర్డ్ చేసింది కూడా నువ్వే. నీ ప్లాన్ ప్రకారమే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ తప్పుకి బాధ్యుడివి నువ్వే కాబట్టి మేడం ఖచ్చితంగా నిన్నే క్వశ్చన్ చేస్తారు. ఆ విషయం నాకు కూడా తెలుసు, బట్ ఆ తప్పుని ఎలా కవర్ చేయాలనేది తెలియటం లేదు. ఒక పని చెయ్యి యష్, అప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏంటది? మేడం ముందు నీ తప్పు ఒప్పుకుని గుంజలి తీసేయి, నిన్ను క్షమించేస్తారు. ఏంటి వెటకారమా? వెటకారం కాదు యష్, వాల్యుబుల్ వర్క్ ఇది. ఎందుకింత నెగ్లిజెన్స్తో ఉన్నావు? ఆఫీస్ పనులు చేసేటప్పుడు కాన్సంట్రేషన్ అంతా దాని మీదే ఉండాలి. మిగతా విషయాల గురించి ఆలోచించకూడదు. ఆలోచిస్తే ఇలాంటి మిస్టేక్సే జరుగుతాయి. సార్, ఇంజనీర్ తన తప్పేం లేదంటున్నాడు. మీరు చెప్పినట్టే కన్స్ట్రక్షన్ చేశాము అంటున్నాడు. మేడం కూడా వచ్చేశారు. మన తప్పు ఒప్పుకోవడమే బెటర్ సార్.
యష్, సింధు, నమస్తే మేడం. నమస్తే. సింధు, కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతోంది? బాగానే జరుగుతుంది మేడం. యష్, ప్లానింగ్ అంతా ఓకే కదా? అంతా ఓకే మేడం. బ్లూ ప్రింట్ ఎక్కడా? పదండి మేడం. ఓకే. యష్, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. తప్పు తెలుసుకొని మేడం నన్ను అడగకముందే నేనే మేడం దగ్గర తప్పు నా వల్లే జరిగిందని ఒప్పేసుకుంటాను. క్షమించమని అడుగుతాను. కన్యాకుమారి, శశి, నాన్న రిషి, అటు ఎటు వెళ్ళకండి. అమ్మ నాన్నల దగ్గరే ఉండండి. అసలే అది సైట్ అంత గందరగోళంగా ఉంటుంది అసలు. అలాగే నానమ్మా. మీరొచ్చేలోపు మీకు ఇష్టమైన పిండి వంటలన్నీ చేసుంచుతాను. రాగానే తిద్దురుగాని. సరే నానమ్మా. త్వరగా వచ్చేయండి. వీలుంటే మీ నాన్నను కూడా మీతో పాటే తీసుకురండి. లేదంటే సైట్ వర్క్ అంటూ అక్కడే ఉండిపోతాడు అసలు. రిషి, శశి, ఏంటి బాగా రెడీ అయ్యారు? ఎక్కడికి వెళ్తున్నారేంటి? బయటికి వెళ్లే ముందు ఎక్కడికి అని అడగకూడదు చంద్ర, అశుభం. పర్లేదులే నానమ్మా. తాతయ్య, నాన్న నన్ను శశిని సైట్కి రమ్మన్నారు. ఓ, అటు నుంచి మమ్మల్ని బయటికి తీసుకెళ్తారంట. అందుకే అమ్మతో కలిసి వెళ్తున్నాం. అలాగా. సరే, వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి రండి. సరే తాతయ్య. దాము, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుందనుకుంటాను. బాగుండటం ఏంటన్నయ్య, బ్రహ్మాండంగా ఉంది. తన మనవడు తనతో ఉన్న తర్వాత వదినకి ఇంకా ఎట్లాంటి అనారోగ్యం ఉండదు. అయితే రిషిని ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేయచ్చు కదా? చంద్ర, రిషి ఇక్కడుంటే నీకేంటి బాధ? బాధ కాద్దాము. నువ్వు కోలుకునేంత వరకు రిషి మనతో ఉంటాడని కదా మనం సింధుకు చెప్పాం. ఇప్పుడు నీకంతా బానే ఉంది కదా. పాపం సింధుకి మాత్రం తన కొడుకుని చూసుకోవాలని ఉండదా చెప్పు? అందుకే రిషిని పంపిద్దాం అంటున్నాను. చంద్ర, ఇట్రా. ఏంటిదా? చంద్ర, ఏంటిదాము? ఏంటి అసలు నువ్వు? రిషి ముందు ఎందుకు వాళ్ళ అమ్మ ప్రస్తావన తీసుకొస్తావు? వాడి మనసు మారి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానంటాడు. ఇప్పుడు మనతో హాయిగా ఉంటున్నాడు కదా, ఉండనివ్వు. అదేంటిదాము అలా అంటావు?
రిషి మన దగ్గర ఎందుకుంటాడు? వాళ్ళ అమ్మ దగ్గర కదా ఉండాలి. మీరు బయలుదేరుతున్న విషయం ముందు యష్కి ఫోన్ చేసి చెప్పు. అట్నేదా వద్దా? సంధ్య యష్కి కాల్ చేస్తుందంటే పిల్లల్ని తీసుకుని బయలుదేరి ఉండాలి.